ఢిల్లీ మళ్లీ పొగమయమైంది. దీపావళి తర్వాత దేశ రాజధాని వాయు నాణ్యత క్షీణించింది. సుప్రీంకోర్టు చెప్పినా, సర్కార్ నిషేధాలు విధించినా ఢిల్లీ వాసులు మాత్రం పెడచెవిని పెట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ టపాసులు కాల్చారు. దీంతో ఢిల్లీ మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. ముందుగా వెళుతున్న వాహనం కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు, కోర్టులు ఎంత ప్రయత్నించినా కూడా ఢిల్లీ వాసుల తీరులో మార్పు రావట్లేదు. సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై వాయు నాణ్యత 287గా నమోదు కాగా, మంగళవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై వాయు నాణ్యత 373గా నమోదైంది. అంటే రోజు రోజుకు వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. రైట్, ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద గంటికలు మోగిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, అత్యంత ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ఉంది. ప్రమాదకర స్థాయి జాబితాలో ప్రస్తుతం కాలుష్యం కొనసాగుతోంది. వర్షపు జల్లులు పడిన తర్వాత గణనీయంగా కాలుష్య తీవ్రత అనేది తగ్గింది. కానీ రెట్టింపు వేగంతో దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చడంతో రెట్టింపు వేగంతో ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్య తీవ్రత అనేది పెరిగిపోయింది. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున 373 పాయింట్ల వరకు కూడా గాలి నాణ్యత PM 2.5 లెవెల్స్ అనేవి నమోదయ్యాయి. ఈ PM 2.5 లెవెల్స్ అనేవి పర్టిక్యులేట్ మ్యాటర్ పైన 2.5 అనేది మైక్రో గ్రామ్స్ కన్నా చాలా చిన్న దుమ్ము, ధూళి, సూక్ష్మమైన కణాలు ఇవి. సో ఇవి ముక్కు ద్వారా, నోటి ద్వారా, ముఖ్యంగా గొంతు, అలాగే ఊపిరితిత్తుల వరకు వెళ్లి రక్తంలో కలిసిపోయి శరీర అవయవాలపైన ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అలాగే లంగ్ క్యాన్సర్స్ కూడా దారితీయొచ్చు. ఊపిరితిత్తులు 25-24 గంటల్లోనే ప్రభావితమయ్యే రీతిలో ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ఉంది. ముఖ్యంగా టపాకాయలు కాల్చడం వల్ల ఆ పొగలో విషపూరితమైన వాయువులు ఉంటాయి. ముఖ్యంగా బోరిన్ సంబంధించిన అతి ప్రమాదకరమైన రసాయనాలను వాడొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ కూడా పక్క రాష్ట్రాలు హర్యానా, యూపీ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ప్రజలు ఇక్కడ దీపావళిని టపాకాయలతోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రభుత్వ క్యాంపెయిన్ ఎక్కడా కూడా పట్టించుకోలేదు. సో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన ముఖ్యంగా ఏ విధంగా ఉంది, ముఖ్యంగా గాలి నాణ్యత అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సఫర్ ఇండియన్ ఎయిర్ క్వాలిటీ సర్వీసెస్ కి సంబంధించిన యాప్ ఇది. సో ప్రస్తుతం ఢిల్లీలో ఓవరాల్ గా 373 పాయింట్ల వరకు కూడా ఇది సగటున వెరీ పూర్ కేటగిరీలో ఉంది. ముఖ్యంగా గుడ్ కేటగిరీ 0 నుంచి 50 పాయింట్లు, అలాగే 50 నుంచి 100 పాయింట్లు సాటిస్ఫాక్టరీ, అలాగే 100 నుంచి 200 పాయింట్లు మోడరేట్, అలాగే 200 నుంచి 300 పూర్ కేటగిరీ, అలాగే 300 నుంచి 400 పాయింట్లు అనేవి వెరీ పూర్, అలాగే 400 పాయింట్లు దాటితే కనుక సివియర్ కేటగిరీలో ముఖ్యంగా ఈ పరిస్థితి అనేది ఉంది. ప్రస్తుతం నోయిడాలో చూసుకున్నట్లయితే కనుక నోయిడాలో 385 పాయింట్ల వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన ఈ గాలి నాణ్యత అనేది నమోదవుతున్న పరిస్థితి ఉంది. అలాగే IIT ఢిల్లీ ప్రాంగణంలో చూసుకున్నట్లయితే కనుక 388 పాయింట్ల వరకు కూడా ఈ గాలి నాణ్యత అనేది ఉంది. సో ప్రస్తుతం ఈ విధంగా ఎయిర్పోర్ట్ వద్ద ముఖ్యంగా ముఖ్యంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద చూడొచ్చు 449 పాయింట్ల వరకు కూడా ప్రస్తుతం సివియర్ కేటగిరీలో ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ప్రస్తుతం వాయు కాలుష్యత అనేది నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో గురుగాంలో చూసినట్లయితే కనుక గురుగాంలో కూడా ముఖ్యంగా 405 పాయింట్లు. సో సివియర్ కేటగిరీ ఇది. ముఖ్యంగా ప్రజలు బయటకు వచ్చి ముఖ్యంగా స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలిని పీల్చే పరిస్థితి అనేది ప్రస్తుతం లేదు. ప్రస్తుతం నేను ITO ప్రాంతం వద్ద ఉన్నాను. ఇక్కడ దృశ్యమాన్యత ఏ విధంగా అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 430 పాయింట్ల వరకు కూడా ఇక్కడ కూడా సివియర్ కేటగిరీలోనే ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన ముఖ్యంగా గాలి నాణ్యత అనేది ఉంది. అంటే దుమ్ము, ధూళి కణాలు ఏ విధంగా అలుముకున్నాయి అన్నది మీకు స్పష్టంగా కనబడుతుంది రోడ్లపైన కొంత ఎత్తు వరకు కూడా. అయితే ఈ ప్రభావం అనేది రానున్న 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 4-5 రోజుల పాటు కూడా వర్ష సూచన లేదు అని చెప్పి వాతావరణ శాఖ తెలియపరచడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా విండ్ స్పీడ్ కూడా తగ్గిపోయిన పరిస్థితి, గాలి కూడా ఎక్కడ కనిపించట్లేదు, చెట్లు ఊగుతున్నట్లు కానీ కదలికలు కానీ ఎక్కడ కనిపించట్లేదు. సో గాలి ప్రభావం ఉంటే లేదా వర్ష ప్రభావం ఉంటేనే ఈ దుమ్ము, ధూళి కణాలన్నీ నేల రాలడం కానీ, చెట్లు క్లీన్ అవ్వడం కానీ, డస్ట్ అంతా కూడా పోవడం కానీ ఇదంతా జరుగుతుంది. సో అప్పుడే కాలుష్య ప్రభావం అనేది తగ్గుతుంది. 4 రోజుల క్రితం వర్షం పడినప్పుడు కూడా ఇదే జరిగింది. వర్షం పడంగానే క్లియర్ స్కై కనబడింది. కాలుష్య తీవ్రత అనేది గణనీయంగా తగ్గింది. 200 పాయింట్ల వరకు కూడా గడిచిన 8 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా దీపావళి రోజున 200 పాయింట్ల దిగువకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత అనేది నమోదైంది. సో ప్రస్తుతం
ఢిల్లీ ప్రభుత్వం అయితే మరిన్ని ముఖ్యంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా గ్రాఫ్ 4 ముఖ్యంగా నిబంధనలను కొనసాగించబోతున్నారు. 450 పాయింట్లు కనుక దాటితే కనుక ఇప్పుడు మీకు చూపించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, సో సరీబేసి వాహన విధానాన్ని కూడా ఇక్కడ అమలు పరచబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. రోజు లక్షలాది వెహికల్స్ రోడ్లపైకి వస్తుంటాయి కాబట్టి సో సరీబేసి వాహన విధానాన్ని కూడా త్వరలో ముఖ్యంగా ఈ 450 పాయింట్లు కనుక ఒకవేళ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన గాలి నాణ్యత దాటినట్లయితే కనుక సివియర్ కేటగిరీలో అత్యంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్తే కనుక ఇటు ఆడ్ ఈవెన్ పాలసీని సైతం ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. అలాగే ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా పొడిగించడం జరిగింది. రోడ్లపై నీటిని చల్లే కార్యక్రమాన్ని ఇటు నవంబర్ చివరి వరకు కూడా పొడిగించడం జరిగింది. డిసెంబర్ 14 వరకు పొడిగించడం జరిగింది. అలాగే యాంటీ డస్ట్ క్యాంపెయిన్ ని నవంబర్ 30 వరకు పొడిగించారు. అలాగే ముఖ్యంగా BS3 పెట్రోల్ అలాగే BS4 డీజిల్ వాహనాల పైన ముఖ్యంగా నిషేధం విధించడం జరిగింది. ఇటు పక్క రాష్ట్రాలు యూపీ, హర్యానా నుంచి వచ్చే భారీ ట్రక్స్ కి ప్రస్తుతం ఢిల్లీలో అనుమతి లేదు. అలాగే స్కూల్స్ సైతం తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా మూసి ఉంటాయని చెప్పి నిన్న ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పడం జరిగింది. సో అత్యంత కఠినమైన ఆంక్షల్ని నిబంధనల్ని కూడా కొనసాగించబోతున్నారు. ముఖ్యంగా నిర్మాణాలు అలాగే డిమాలిషన్స్ పైన కూడా నిషేధం ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ కట్టడాలపైన కూడా ఇటు రోడ్లు, ఫుట్పాత్లు ఎక్కడా కూడా డస్ట్ సేఫ్టీ మెజర్స్ లేకుండా జరిగే నిర్మాణాలకు సంబంధించి కూడా నిషేధం అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో అయితే దీని అంతటికీ ముఖ్యంగా రాజకీయ రంగు కూడా పులుముకుంటున్న పరిస్థితి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇటు హర్యానాలోను అటు యూపీలోను బీజేపీ పాలిత రాష్ట్రాలున్నాయి. ఢిల్లీలో పోలీసు వ్యవస్థ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. సో టపాకాయలు ఢిల్లీ రావడానికి ముఖ్యంగా పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయలేదు. దీని వెనుక బీజేపీ ఉందన్న ఒక రాజకీయమైన విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలోనే కాలుష్యం అనేది కొనసాగుతోంది. మరో 4-5 రోజుల పాటు కూడా ఇదే స్థితిలో అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఆర్టిఫిషియల్ రెయిన్ పైన కూడా ఢిల్లీ ప్రభుత్వం దృష్టి సారించింది. మొన్న ముఖ్యంగా ఎటువంటి ఆర్టిఫిషియల్ రెయిన్ అవసరం లేకుండానే డస్ట్ అంతా క్లియర్ అయిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కూడా మళ్లీ మొదలవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ రెయిన్ పైన కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కనుక ఆర్టిఫిషియల్ రెయిన్ కృత్రిమ వర్షం కురిపించేందుకు సైతం మేము సిద్ధంగా ఉన్నాం. దానికి కావాల్సిన ఖర్చు అంతా కూడా మేమే పెట్టుకుంటామని చెప్పి సైతం ఢిల్లీ ప్రభుత్వం చెప్తోంది. సో చూడాలి రానున్న 3-4 రోజుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. సరిబేసి వాహన విధానంతో పాటు కృత్రిమ వర్షం కురిపించే దిశగా కూడా ముఖ్యంగా దాని అమలు దిశగా కూడా. రైట్, థ్యాంక్ యూ గోపి.